శాంకోచో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బీన్స్, మీట్స్ ఏ మీట్స్ అన్న వాడుకోవచ్చు, నేను చికెన్ వాడుతున్నా. కొత్తిమీర, క్యారెట్, స్వీట్ కార్న్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చి అరటికాయ, మిరియాల పొడి, బంగాళదుంప, టొమాటో సాస్, ఇంకా సీజనింగ్ పౌడర్. ఫస్ట్ స్టాక్ ఉంటే స్టాకు, లేదంటే కొద్దిగా వాటర్ వేడి చేసుకుంది సరిపోతుంది. దాన్ని వేడికి పెట్టేస్తా. ఇంకొక గిన్నెలో అంటే పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకున్నా. వెల్లుల్లిపాయ చాప్, ఆనియన్ డైస్ చేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. నూనె వేడెక్కింది, ఇందులో వెల్లుల్లి వేసాం, అలాగే ఉల్లి కూడా వేసేసాం. చికెన్ వేసుకున్నా. బంగాళదుంప, పెద్ద పెద్ద చంక్స్ అలాగే వేసేస్తున్నా. వాటర్ ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటా, మనకు కావాల్సినప్పుడు. మళ్ళీ వేడి నీళ్ళు కావాలంటే కుదరదు కదా, వేడిగా ఉంటే తగ్గించుకోవచ్చు. అండ్ క్యారెట్, ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జులపాలో ఎత్తుకుతాడు, నీ తలెక్కడుందిరా అని, అలాగే దీన్ని ఎలా కట్ చేయాలిరా అన్నట్టు చూస్తున్నా నేను. క్యారెట్ వేసేసాం, అలాగే బీన్స్, డిష్లో స్వీట్ కార్న్, బనానా, ఇట్లాగా మీ దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. బోల్డ్ అనే వెజిటేబుల్స్, మనకు క్వాంటిటీ లేకపోతే ఇవి వేయాలా ఇవి వేయద్దా అనేది కాదు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. టొమాటో సాస్ వేస్తున్నా. అలాగే
మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, కొద్దిగంత ఉప్పు. ఓకే, ఇవంతా కూడా పచ్చిదనం పోయేలాగా అలా వేయించేసుకున్నాం. సరిపోయింది, సీజనింగ్ అంతా కూడా పట్టేసింది. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ స్టాక్ ఆర్ వాటర్. కొంచెం సీజనింగ్ చెక్ చేసుకోండి, సాల్ట్ ఏమన్నా సరిపోలేదు వాటర్ వేసిన తర్వాత అంటే యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఫైనలీ కోరియాండర్ స్ప్రింకిల్ చేసుకోవాలి పైనుంచి. ఇలాగే కాసేపు సిమ్మర్ చేసేసుకుంటే వెజిటేబుల్స్లో, మీట్స్లో, వీటిలో ఉన్న ఆ జ్యూస్ లేకపోతే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి వస్తుంది. అంటే ఆ సూప్లో మంచిగా ఊరినట్లుగా వస్తుంది అన్నమాట. టేస్ట్ అంతా కూడా ఎన్హాన్స్ అవుతుంది. బట్ యా, ఎనీవే మనకి డిష్ రెడీ అయిపోయింది కాబట్టి వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.